హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి ఏపీ ఎంసెట్ 24 సంవత్సరం మనకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అనేది చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో దాని సంవత్సరం మనకు కండక్ట్ చేస్తారు లేదా, ఇంకా బ్యాలెన్స్ ఉన్న సీట్స్ని ఏం చేస్తారు అనేది కూడా ఈ వీడియో చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ట్రై చేయండి. సో అంతకంటే ముందు వీడియోకి వెళ్ళే ముందు అయితే ఎంతమంది ఫోర్త్ ఫేజ్ కావాలో ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో ఒకసారి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేస్తే అసలు ఎంతమందికి కావాలి అనేది ఒక ఐడియా అయితే తెలుస్తుంది కదా. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. సో మనకి ఇక్కడ ఫోర్త్ ఫేజ్ సంబంధించి చూసుకుంటే మనకు ఆల్రెడీ థర్డ్ ఫేజ్ కోసమే చాలా ఫైట్ చేస్తే థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేశారు. సో మళ్ళీ మీకు ఫోర్త్ ఫేజ్ కావాలంటే గవర్నమెంట్ కూడా మళ్ళీ ఇంకోసారి కండక్ట్ అయితే చేయదు. ఆల్రెడీ హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ మీకు థర్డ్ ఫేజ్ కండక్ట్ చేశారు కదమ్మా, అప్పుడేం చేశారు, సో అప్పుడే కరెక్ట్గా పెట్టుకోవాలి కదా, మళ్ళీ ఫోర్త్ ఫేజ్ అయితే కండక్ట్ చేయరు. ఇంకా రిమైనింగ్ ఏవైతే బ్యాలెన్స్ ఉన్న సీట్స్ ఉంటాయో వాటిని మళ్ళీ స్పాట్ అడ్మిషన్స్కి ఇవ్వడం జరుగుతుంది అని అయితే అన్నారు. సో ఇంకా మనకు రిమైనింగ్ చూసుకుంటే ఇక్కడ 23,155 సీట్స్ అయితే మనకైతే ఉండడం జరిగింది. సో ఈ యొక్క సీట్స్ని అయితే మనకు స్పాట్ కింద ఇవ్వచ్చు. ఒకవేళ మేబీ ఎక్కువ మంది స్టూడెంట్స్ కనుక ఫైట్ చేస్తే, ఎక్కువ మంది స్టూడెంట్స్ కనుక గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే ఒకవేళ ఫోర్త్ ఫేజ్ ఇన్ కేస్ కండక్ట్ చేసే ఛాయిస్ అయితే ఉంది. సో అది కూడా 99.99% అయితే డౌటే. ఇంకొక 1%, 0.1% మాత్రమే కండక్ట్ చేస్తారనే హోప్ అయితే ఉంది తప్ప మ్యాక్సిమం అయితే కండక్ట్ చేయరు. సో ఎందుకంటే ఆల్రెడీ థర్డ్ ఫేజ్ కండక్ట్ చేశారు కాబట్టి మళ్ళీ మనకు ఫోర్త్ ఫేజ్ అయితే కండక్ట్ చేయరు. సో ఒకవేళ దీనికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా సరే మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. మనకు ఏఎస్ఎఫ్ వాళ్ళు కానీ ఏఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ అయితే మనకు ఫైట్ చేస్తున్నారు. చూద్దాం, మరి వాళ్ళు కూడా అడిగితే వాళ్ళు కూడా కండక్ట్ చేయను, మరి చూద్దాం అంటున్నారు. సో ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా అప్డేట్ వస్తే కానీ మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఎంతమంది వెయిట్ చేసినా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.